మనిషి బాధపడుతున్నాడంటే తన కష్టాలు ఎదుర్కొనేకే ధైర్యంగా బతుకుతున్నాడు, అంతేగాని ఓడిపోవడానికి ఎప్పుడు ఇష్టపడ్డు. కానీ తన ధైర్యమే తను గెలిపిస్తుంది. మంచి మానవత్వం, నీతి, నిజాయితీ ఉండేవరకు ధర్మాన్ని గెలిపించేకే పాటుపడతాడు. అలాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారంటే కొంతమంది ఉండొచ్చు, న్యాయం జరగచ్చు. కానీ సమాజం ఎప్పుడు తప్పు చేయదు, మనుషులే తప్పు చేస్తారు. ఒకరు చేసిన తప్పు వల్ల అందరిని బాధ పెట్టడం సమంజసం కాదు. ఈరోజు కుబేర సినిమా చూసిన చాలా బాగుంది. సినిమా అంటే అదే అని చూపించాడు. ధనుష్ యాక్టర్ చాలా బాగా చేశాడు. ధనుష్ తిరగదీశాడు. కుబేర సినిమా సూపర్ డూపర్ హిట్. కుబేర చూడండి, జీవితాన్ని ధన్యం చేసుకోండి. శేఖర్ కమల యాక్సప్. రాజకీయాలు మన చేతుల్లో లేదు, రౌడీజాలు మన చేతుల్లో లేదు. రోజు రోజుకి మారుతున్న టైం ప్రకారం అన్నీ జరిగిపోతూ ఉంటాయి. రేపు పొద్దున ఏం చేస్తాం మనం చెప్పలేము, కానీ జరిగేదే మనం ఆస్వాదించాలా. అదే జీవితం. ఇన్ని తెలుసుకున్నావు, నువ్వు ఎలా మోసపోయావు? నీ బ్యాగ్ ఎలా పోగొట్టుకున్నావు? నా బ్యాగ్ పోగొట్టుకోవడం కారణం ఏమంటే నా అమాయకత్వం. ఇప్పుడు నువ్వు ఇంత మంచి తెలివి ఉన్నోడివి, చెడు అలవాట్లకు నువ్వు ఎందుకు బానిసయ్యావు? అది చెడు అలవాట్లు నేను బానిస కాలేదు, చేశారు. మరి నువ్వు అలా కాదు, నువ్వు చిన్నపిల్లడివి కాదు కదా. ఎప్పటికైనా నువ్వు తెలుసుకొని బానిస అయినా తెలుసుకున్నా, పెద్ద పిల్లోడని. బానిస కాకముందు చిన్న పిల్లోడని. ఇప్పుడు బానిస నుంచి దూరం అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకంటే అది తప్పు. నువ్వు ఇంకా చాలా నీ దగ్గర మేధావి, ఎందుకంటే మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి మనిషివి, ఎవరిని మోసం చేయవు. అలాంటప్పుడు నువ్వు బాగుపడి 10 మందికి బాగుపరిచే దిశగా ఎందుకు పోవట్లేదు? నలుగురు మంది లేదు, నమ్మకంగా నలుగురు లేదు, కనీసం నలుగురు లేదు నమ్మకంగా. ఇగో ఎప్పుడైనా పేదోడికి న్యాయం ఉన్నోడికి మనుషులు ఎవరు ఉండరు. మనకు మనమే తయారు చేసుకోవాలి. నేను ఒక్కడు తయారవుతా, నా వెనకాల నలుగురు ఉంటే ఇటు ఇద్దరు లాగేస్తాడు, అటు ఇద్దరు లాగేస్తాడు. అందుకోసమే ఒక్కడు ఒంటరి అయిపోతాడు. ఒక్కడు ఒంటరి అయిపోయి నేనే బాధపడతాడు. దానికేం చేయమంటావు? నేనేమంటున్నాంటే నీవు సొంతగా ఇవన్నీ అలవాట్లు మానేసుకుని ఏమైనా ఉంటే తప్పుడు. అలవాట్లో తప్పలేదు బాసు. పక్కనున్న మనుషుల్ని లాగేస్తా ఉంటే నమ్మినోడిని లాగేస్తున్నారు, నమ్మకంగా ఉండని కొనేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు దూరం పెట్టుకో. నిజాయితీ, పాల్గొనే ప్యాన్, తొక్క, తోలు, మట్టి, మసాలా అని. అలాంటి నేనేమంటున్నాంటే నాకు ఆశ ఉంది, అంత నిజాయితీగా బతకం నాకు ఆశ ఉంది. ఆయన ఒకటే కాదు గొప్పోడు, ఆయనలాగా కోట్ల మంది గొప్పోళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే కోట్ల మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనుకున్న ఇన్స్పిరేషన్ ఒక ఫైర్, ఆయన అనుకుంటే ఒక ఫైర్. ఆయన ఢిల్లీ లెవెల్ కాదు, ప్రపంచ స్థాయి లెవెల్ ఇక పవన్ కళ్యాణ్, వరల్డ్ లెవెల్ హీరో. ఆయన సాధారణమైన సినిమా హీరో కాదు. ఆయనలో ఒక శక్తి ఉంది, ఒక మంచితనం ఉంది, ఒక పట్టుంది, పట్టుదల ఉంది. అందరూ సాధించాడు, ఎక్కాడు, నిజాయితీ నిలబడ్డాడు. ఆయనతో పెట్టుకుంటే ఎవరినన్నా గద్దె దించేది ఖాయం, అది న్యాయం. ఆయనతో పెట్టుకోవద్దు, ఆయన జరుపుకోవద్దు. ఇది చరిత్ర సమాప్తం, సత్యమేవ జయతి. ఒకటే నేను ఫైనల్ గా ఏం అడుగుతున్నానంటే, నువ్వు దయచేసి నీకు ఏమైనా చిన్న చిన్న చెడు అలవాట్లు ఉంటే మానుకో నింటే నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు. నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నాను. నువ్వు అలవాట్లు మాత్రం, నువ్వు ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఒక మాట, ఏదైనా నీకు అలవాట్లు దూరం కాలేకపోతే నీ ఫ్రెండ్స్ నీకు అలవాటు చేస్తున్నారు అంటే, ఒకవేళ చెడు ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళని ఫస్ట్ దూరం పెట్టు. అప్పుడు నువ్వు నీ మాట మీద నువ్వు నెగ్గుతావు. నా మాట మీద నిలబడాలంటే నాకు గ్యారంటీ కావాలి. అవకాశాలు ఇట్లేదు, అదే రికమెండేషన్స్ అవన్నీ లేకపోతే నువ్వు రైట్, నీకు జీవితంలో అవి రావడం లేదు. నువ్వు ఫస్ట్ నువ్వు మారు అంటున్నా నేను. నువ్వు ఇంత నిజాయితీ మనిషివి, ఇవన్నీ కొంచెం దూరం పెట్టుకొని నీట్ గా ఉండు. ఫస్ట్ నీట్ గా, నువ్వు చాలా కుర్రోడివి, నువ్వు ముసలోడివి కాదు. నువ్వు ఫస్ట్ గడ్డం మిసాలు అవన్నీ తీసేసి మంచి డ్రెస్సింగ్ ఉంచి ఇప్పటి నుంచి జాగ్రత్త పడు. నువ్వు ఇప్పుడు ఏంటంటే ఇలా వెళ్ళి ఎవరు కలిసినా కానీ తాగబోతు అని అలా అంటే నువ్వు తాగవు. నేనేమన్నా అంటే నువ్వు బాధపడకు దయచేసి. నేను నీ మంచి గురించి చెప్తున్నాను. ఇలాంటి పేరు తెచ్చుకోకు, ఎందుకంటే నువ్వు మంచి వ్యక్తివి. నాకు 100% నేను నమ్మాను. నీలో ఉన్న టాలెంట్ నేను గుర్తించాను. నేనేమంటున్నానంటే గడ్డం సేవింగ్ ఇవన్నీ తీసుకొని నీట్గా ఉంటానంటే, కనీసం మన గడ్డం తీసుకోవడానికి డబ్బులు లేవు అంటే 100-200 నేను సాయం చేస్తాను. చెప్తున్నాను. నేనేమంటున్నానంటే దయచేసి నువ్వు మారు. నువ్వు మారుతానంటే నేను ఎనీ టైం నీకు కలుస్తూనే ఉంటాను.
బాబాయ్ నేను మారాను, నాకు ఏమన్నా సాయం చేస్తే నేను గడ్డం తీసుకుంటాను, కొంచెం నీట్గా ఉంటాను అని నాకు చెప్పు. నాకు సాధ్యమంత వరకు, నేను పేదోన్నే, నేను డబ్బు ఉండను కాదు. మాట చెప్తా, ఎన్ని పనులు చేసిన ఇండస్ట్రీకి వచ్చి ఎవడు కరెక్ట్గా డబ్బులు ఇట్లా 100 ఇస్తాడు, 200 ఇస్తాడు, ఆపుతున్నారు. ఏమంటే రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తాను. ఇండస్ట్రీలో చాలా మోసం చేస్తున్నారు కష్టపడేవాడికి. ఇది నా కడుపు కాలుతా ఉంది. నా ఒక్కడి కడుపు కాలేదు, ఎంతో వందల మంది కడుపు కాలుతా ఉంది. ఇది ఇండస్ట్రీలో చిన్న స్థాయిలో జరుగుతున్న అన్యాయమో పెద్ద స్థాయిలో పోవట్లేదో పోతుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం చాలా మోసం చేస్తున్నారు ఇండస్ట్రీ కష్టపడేవాడిని. అది నాకు చాలా బాధ అవుతుంది. ఏదో ఒక రోజు బాధ నాకు శివుడిలాగా గుండె బద్దలు కొట్టి చెప్పాలనిపిస్తుంది. కానీ శివుడిలాగా అగ్నికి కోపం వచ్చినప్పుడు, ప్రకృతి కోపం వచ్చినప్పుడు, నిజాయితీ కోపం వచ్చినప్పుడు తన ధర్మం తనే న్యాయం చేసుకుంటున్నాను నమ్మే వ్యక్తిని. పంచభూతాలే సరైన న్యాయం చెప్తాయని బ్రదర్ చెప్తున్నాడు. చాలా కరెక్ట్ గా చెప్తున్నాడు. ఎవరైతే అన్యాయం చేస్తారో ఎక్కడెక్కడ పంచభూతాలే న్యాయం చేస్తాయి. అది చాలా 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 బెస్ట్ చెప్తున్నాడు సూర్య గారు. నేను ధర్మమే పాటిస్తా, నిజాయితీగా బతుకుతున్నా, తప్పు చేయలేదు, తప్పు చేయనీయలేదు. నాకు ఒక మాట ఇవ్వు, మారుతావా? నేను చెప్పినట్టు కొంచెం మారుతావా? ఉదయించే సూర్యుడు సాక్షిగా చెప్తున్నా, రోజు ఉదయించే సూర్యుడు ఆ ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం దారి తప్పినప్పుడు ధర్మాన్ని ఎత్తుకుంటూ ఒకడు వస్తాడు. నేనేం చెప్పాను సూర్య గారు, మీరు మారుతారా? మీరు కొంచెం సేవింగ్ నీట్ గా ఉండి మీరు వర్క్ చేసుకుంటూ మీరు కొంచెం బాగుపడేదానికి అంటే ఏమేమి చేస్తే బాగుంటుందని నేను చెప్తాను. మీకు కూడా తెలుసు. కొంచెం మారే అవకాశం ఉందా? అవకాశం అయితే నాకు నమ్మకం ఉంది, దేవుడు ఇస్తాడని. నేనేమంటున్నానంటే మీరు అలవాట్లు మార్చుకుంటారా? అలవాట్లు అనేది ప్రకృతి వైపరీత్యంగా వచ్చినాయి. నాకు కూడా మార్చుకుంటారా మార్చుకోరా? సార్ ఒక మాట చెప్తా, ప్రకృతి ఎంత కోపం ఎర్రబడుతుందో సూర్యుడు, నాకు కూడా నా లైఫ్లో అంత ఎర్రబడ్డా కష్టాల్లో. అలా అని తప్పు చేయలేదు, అప్పు చేయలేదు, ఎవరితో చేతులు కట్టుకోలేదు. కానీ ఇద్దరు చేతులు కట్టుకున్నాను. ఎందుకంటే నిజాయితీ పరుడున్నాక చేతులు కట్టుకుని మాట్లాడే సిద్ధాంతం నాది, నైజం నాది, ధర్మం నాది. అధర్మం కాదు చెప్పడం, ధర్మాన్ని ఎత్తుకుంటూ ఒకడు వస్తాడంటే అదే. మీరు దయచేసి అలవాట్లు మార్చుకోండి. నేను చెప్పాను కదా, మీరు దయచేసి కొంచెం చెడు వ్యసనాలకి, చెడు ఫ్రెండ్షిప్ కి దూరం ఉంటారని మాటిస్తారా? దయచేసి మీరు మా బాగుండాలి, మీలాంటి వాళ్ళు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందులో మనం ఉండాలి, ప్రజలంతా బాగుండాలి. ఓకే, లాస్ట్ కి ఒకటి చెప్పండి. ఫిలింనగర్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి. మీరు ఫిలింనగర్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ చాలా మంచి ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి విషయాలు పెడతాడు ఆయన, తప్పుడు విషయాలు పెట్టాడు ఆయన. ఎన్నో తప్పుడు విషయాలు జరిగినా కూడా ఆయన ఏం పట్టించుకోడు. ఫిలింనగర్ శ్రీనివాస్ గారు మంచి విషయాలు పెడతాడు, పోస్ట్ చేస్తాడు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ఫిలింనగర్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సూర్య.